ఏడాదిగా చంద్రబాబు చేస్తున్న మోసాన్ని వెన్నుపోటు దినం సందర్భంగా నిలదీయాలని వైసీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరు నియోజకవర్గంలో వెన్నుపోటు దినం జరిగింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ఏడాది పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మా చిత్తూరు జిల్లా అబ్జర్వర్ రాజశేఖర్ రెడ్డి గారు మరియు మా చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు వెన్నుపోటు దినం వేలాది కార్యకర్తలతో ఈ రోజు మేము కలెక్టర్ సుమిత్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిబిఎన్ గారు వచ్చి సంవత్సరం అయినా ఆయన ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చపోగా ప్రజల్ని మాయమాటలు చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మా నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ మభ్యపెడుతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేము కన్వీనర్ విజయానంద రెడ్డి గారు, మా యొక్క ఇన్ఛార్జ్ గారి తరఫున మా యొక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మా యొక్క అధినేత ఆశయాల మేరకు, ఆయన చెప్పిన మాట మేరకు ఇవాళ ఒక్క సంవత్సర కాలము కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయ్యి కూడా వాళ్ళు ఎలాంటి సూపర్ సిక్స్ ప్రోగ్రాం ఒకటి కూడా ముందండుకు వేయకుండా ప్రతి ఒక్కరిని ఏదో ఒక మాటలు చెప్పి మభ్యపెట్టి ఏమరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రజల్ని ఓటేసి గెలిపిస్తే ప్రజల్ని మర్చిపోయి ఈరోజు నిశ్చయంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని వెన్నుపోటు పొడిచినారు. కాబట్టి ప్రజలకు మనము అండగా ఉండి ప్రతిపక్ష పార్టీగా వెన్నుపోటు దినంగా జూన్ 4వ తారీఖు మీరందరూ కార్యక్రమం ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్స్ లో గానీ, ప్రతి ఒక్క మండలం హెడ్ క్వార్టర్స్ లో గానీ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్ష పార్టీగా మేమందరూ కూడా ఇవాళ ర్యాలీ చేసి అందరినీ క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక మీదటైనా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేరుస్తారని మనసారా మేము కోరుకుంటున్నాం. ప్రజలు మాకు చాలా గొప్ప మ్యాండేట్ ఇచ్చారని జూన్ 4వ తారీఖున చాలా గొప్పగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వము ఏర్పడి వాళ్ళకి సంవత్సరం రోజులైంది. వారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినా గానీ 4వ తారీఖున వారికి తీర్పు వచ్చిన రోజు కాబట్టి ఇవాళ వారు ఇచ్చిన హామీలన్నిటినీ వారికి గుర్తు చేస్తూ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా పేద ప్రజలని, ముఖ్యంగా మహిళల్ని దగా చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు, ప్రజలకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఇవాళ ఈ వెన్నుపోటు దినాన్ని మేము జరుపుకోవడం జరుగుతోంది. మరి అదేవిధంగా మహిళలకి అమ్మఒడి ఇస్తానన్నారు, లేదు. మహిళలకు ఉచిత సిలిండర్ అన్నారు, ఎంతమందికి ఇస్తున్నారు అందులో మీరే చెక్ చేసుకోండి. రైతు భరోసా లేదు, అమ్మఒడి లేదు, ఉచిత బస్సు లేదు, ఒక్క పెన్షన్లు ఇస్తున్నాము అని చాలా గొప్పగా మీరు చెప్పినటువంటి ఆ సూపర్ 6 లో ఒక్క పెన్షన్ ని మాత్రమే అమలు చేస్తున్నారు. అది ఆరాకొరాగానే. ఎందుకంటే ఉన్న పెన్షన్ లో ఎన్ని పెన్షన్లు తీసేసినారో మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే మీ జర్నలిస్టు సోదరులందరూ కూడా మీకందరికీ అవైలబుల్ గా ఉంటుంది స్టాటిస్టిక్స్ మీరు అడిగితే కనుక. ఎన్ని పెన్షన్లు తీసేసి మీరు పెన్షన్లు ఇస్తున్నామని గొప్ప చెప్తున్నారో ఒకసారి సరిచూసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేత ధోరణితో ఇవాళ వేలాది మంది తరలి వస్తే మేమందరం ముందుకు వచ్చినప్పుడు వెనకాల డైరీ దగ్గర మీరు చూస్తే దాదాపు వేల కొలది ప్రజలు వెనకలే మహిళలు పెద్ద ఎత్తున నిలబడిపోయిన పరిస్థితి. మరి పోలీసులు ఆ విధంగా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. మీ యాంటీ కమెన్సీ 1 ఇయర్ కాలంలోనే 1 ఇయర్ పీరియడ్ లోనే ప్రభుత్వానికి వచ్చిన ఈ యాంటీ కమెన్సీ ఎంత ఉందో మీరు ఒకసారి సరిచూసుకోవాలి. మీరు ఇవాళ ప్రయోగించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్నింటినీ ఉపయోగించి ప్రజల్లో మీకు పెరిగినటువంటి వ్యతిరేకతను బేరీజు వేసుకుని ఇకనైనా ప్రజలకు మీరు ఇచ్చిన హామీల దిశగా అమలు చేసే దిశగా మీరు ప్రయాణించాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏవైతే బూటకపు వాగ్దానాలు చేసి వాగ్దానాలన్నింటినీ తుంగలో తొక్కిన క్రమానికి ప్రజల తరఫున పోరాడేందుకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమం, తెలియజేసే కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇవాళ ఈరోజు చిత్తూరు పట్టణంలో కొన్ని వేల మంది పార్టీ సానుభూతి పనులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రాజ్యాంగబద్దంగా వాళ్లకున్న హక్కును వాళ్ళు
ఈరోజు నెరవేర్చుకోలేని విధంగా కొంతమంది పోలీసు అధికారులు వారి స్వామి భక్తి చూపిస్తూ భయభ్రాంతులను చేయడం జరిగింది. వందలాది మందికి రాత్రి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి, మీరు బయటకు వస్తే మీ మీద మేము కేసులు బనాయిస్తామని చెప్పి. ఈరోజు ప్రజాస్వామ్యబద్దంగా ప్రజల తరఫున పోరాడే పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ మాదేం నిషేధించిన సంస్థ కాదు. కానీ నిషేధించిన సంస్థలు అయితే మీ నిర్బంధం కొనసాగించవచ్చు. సంవత్సరం కిందటి వరకు అధికారంలో ఉన్న పార్టీ, 40% ఓటు బ్యాంక్ కలిగిన పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, మా కార్యకర్తలు మేము శాంతియుతంగా ప్రదర్శన చేసి ఈరోజు వినతి పత్రం ఇద్దామంటే ఇన్ని అడ్డంకులు సృష్టించిన వారిని నిజంగానే మేము నిరసిస్తా ఉన్నాం. వారి విధానాన్ని ఏది ఏమైతేనేమి ఈరోజు ఇన్ని వాగ్దానాలు తుంగల్లో తొక్కిన ఈ ప్రభుత్వానికి ప్రజల తరఫున మేమంతా పోరాడుతా ఉన్నాం. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు, వాలంటీర్ల వ్యవస్థ తీసేసినారు, ఉద్యోగాల కల్పన పోగా కొత్త ఉద్యోగాల కల్పన పోగా ఉన్న ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఇట్లా ఏ రంగంలో చూసుకున్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం సుస్పష్టంగా కనపడతా ఉంది. కూటమి నేతల వైఫల్యం సుస్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని మేము ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈరోజు చేస్తా ఉంటే రాజ్యాంగబద్దమైన మా హక్కులను కూడా కాలరాసే విధానాన్ని మేము నిరసిస్తా ఉన్నాం. ఏది ఏమైతేనే ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కొనసాగిస్తామని చెప్పి ఒక మంచి కార్యక్రమం ఈరోజు పార్టీ కార్యకర్తలంతా ఇక్కడున్న మా నాయకులు విజయనగర్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు చాలా బాగా చేసినారనమాట. శాంతియుతంగా చేసే కార్యక్రమాలు కూడా పోలీసులు అత్యుత్సాహంతో ఏదో వాళ్ళ స్వామిభక్తి చూపించుకునే విధంగా చేసినారు. కాబట్టి దానికి మేము నిరసన తెలియజేసుకుంటూ మరొకసారి మేము ప్రజల తరఫున పోరాడతాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు మోసం చేసి ప్రజల్ని వంచనకు గురి చేసి అన్యాయంగా వెన్నుపోటు పొడిచింది. కాబట్టి ఈరోజు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినంగా నామకరణం చేసి ప్రజలలోకి ఈ వెన్నుపోటు దినాన్ని ఏ విధంగా నయవంచనకు గురయ్యారో ప్రజలందరూ అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం సంయుక్తంగా చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అందరూ కూడా ఈరోజు విజయ డైరీ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనం చూస్తే గతంలో చెప్పింది చెప్పినట్టు 98% హామీలు అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే ఆ హామీలే కాకుండా అదనంగా సూపర్ 6 అనే ఒక పథకం పెట్టి ఇవి కూడా అదనంగా చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారు. కాబట్టి ఈరోజు ఆ మోసానికి మారుపేరే వెన్నుపోటు దినంగా మేము చెప్పుకుంటున్నాం. దీంట్లో భాగంగా మీరు చూస్తే చిత్తూరు నియోజకవర్గంలో ప్రజలు కనీసం అంటే స్వచ్ఛందంగా 10,000 మంది పైన చేరి దీన్ని దిగ్విజయంగా ఇంకా గొప్పగా చేసేవాళ్లు. నిన్నటి నుంచి పోలీసుల్ని ప్రలోభాలకు గురిచేసి వాళ్ల మీద ఒత్తిడి పెంచి నాయకులందరినీ ఫోన్లు చేసి బెదిరించి ఎక్కడికక్కడ మీరు దీంట్లో మీటింగ్లో ఇంతమందినే తీసుకుపోవాలి, ఇంతకంటే ఎక్కువ మందిని తీసుకుపోతే మీ మీద కేసులు వేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం అని భయభ్రాంతులకు గురి చేసి నిన్నటి నుంచి అనేక మంది నాయకులను కూడా తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్రమంతా దీనికి సంబంధించిన ఫ్లగ్ కార్డ్స్ ద్వారా ప్రజల్లోకి నిరసన తెలియజేయడానికి అందరూ చేస్తే ఇక్కడ మాత్రం ఫ్లగ్ కార్డ్స్ ప్రదర్శించుకునే ఇండిపెండెన్సీ కూడా మాకు కల్పించలేదు అని కూడా నేను మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో 5 రూపాయలు 6 రూపాయలు కూడా కొనేవాళ్లు లేరు. పళ్ళు మొత్తం పండిపోయినాయి చెట్లలోనే, రైతులు మొత్తం కన్నీరు పెట్టుకునే పరిస్థితికి వచ్చిందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా వర్షాలు పడి గడ్డెక్కువ వచ్చేసింది, పాలు ఎక్కువ వస్తా ఉందని పాల మీద కూడా లీటర్కి 5 రూపాయలు తగ్గించిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇకపోతే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి తన సొంత మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఎలక్షన్ అప్పుడు అనేక హామీలు చెప్పారు. ఆ హామీల్లో ఎంతవరకు అమలు చేశారో సొంత హామీలని ప్రజాప్రతినిధి గారిని కూడా నేను ఈ సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా అతనికి కూడా గుర్తు చేస్తా ఉంటా. మీరిచ్చిన హామీలని ప్రజలకు పూర్తిగా నెరవేర్చి
ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలా. మీ సొంత హామీలను కూడా సూపర్ 6 లాగా గాలి కొదలకుండా సొంత హామీలు కూడా నెరవేర్చాలని కూడా నేను మీ ద్వారా వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. చేయి చేయి కలుపుదాం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం. వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం. మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం. గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానీకం, యువకులు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.